ఒక 2-3 రోజుల కిందట రఘురామరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తాను గొప్ప నిజాయితీ పరుడని, ఇతరులందరూ మోసగాళ్ళని చెప్పుకొచ్చారు కదా. ఆ నిజాయితీ ఏందో, ఆ నిజాయితీ పరుడు ఎంతవరకు నిజాయితీగా ఉన్నాడో అది ప్రజలకు తెలియజేయాలా అనే ఉద్దేశంతో ఈరోజు నేను ప్రెస్ మీట్ పెడుతున్నా. అవినీతి గురించి మొన్న పాయింట్ చెప్పడం జరిగింది. ఆ పాయింట్కు నేను దానికి సమాధానం చెప్తా. ఫస్ట్, కరెంట్ ఆఫీస్లో షిఫ్ట్ ఆపరేటర్లకు ఎంత డబ్బు తీసుకున్నాం అంటే ఒక్కొక్క ఆపరేటర్ దగ్గర 5 నుంచి 10 లక్షల డబ్బులు తీసుకున్నాం. అది ఎప్పుడు తీసుకున్నావు? లాస్ట్ గవర్నమెంట్ మారిపోయేటప్పుడు ఒక 20 మంది దగ్గర తీసుకున్నావు. అంతకుముందు 2018-19లో మా బ్రహ్మంగారి మఠంలో నేను సబ్స్టేషన్ శాంక్షన్ చేసుకొచ్చిన 132 kV సబ్స్టేషను నేను ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర ఫైట్ చేసి శాంక్షన్ చేసుకొచ్చిన. దాంట్లో ఉన్నటువంటి షిఫ్ట్ ఆపరేటర్ను వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రకరకాల డబ్బులు తీసుకొని వేసుకున్నాడు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 20 మంది లేటెస్ట్గా వేసుకున్నాడు. లేటెస్ట్గా వేసుకుంటే ఆ 20 మందిని నేను తీసేసే నాకు ఉన్నది అధికారం. ఊరిక ఒకరిని తీసేస్తామని చెప్తే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. సార్, మేము డబ్బులు ఇచ్చుకున్నాం, ఆ పదవి పోతే మాకు జీవనోపాధి అదే, మేము డబ్బులు ఇచ్చుకుని రోడ్డు పాలు పడతాం అని నా దగ్గరికి వస్తే మానవత దృష్ట్యా పార్టీలు చూడలే. నేను అప్పుడు మానవత దృష్ట్యా నేను వదిలేసిన. మా ప్రభుత్వం 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను 6 మందికి షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇచ్చిన. ఎక్కడైనా రూపాయి తీసుకోలే. ఓన్లీ పార్టీ కష్టపడాలా, వాళ్ళకి జీవనోపాధి జరగాలా, ఎవరు బీదగా ఉన్నటువంటి వాళ్ళకి ఐటీ చదివిన వాళ్ళకి 6 మందికి నేను ఫ్రీగా ఇచ్చిన. అంటే నిజాయితీ పడు ఎవరా? నువ్వు నిజాయితీ పడివా, నేను అవినీతి పడినా? ప్రజలకు తెలుసుకోవాలా. అందుకే ఇది ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను చెప్పుకుంటూ వస్తానా. ఇంకొకటి, గ్రావల్ నేనేదో అమ్ముకుంటానని చెప్పి చెప్పినావు. గ్రావలు అమ్ముకున్న వ్యక్తి ఎవరు? నువ్వు. గ్రావలు పేరుతో నాగసానపల్లి దగ్గర ఆచార్య పేరుతో నువ్వు క్వారీ తీసుకున్నావు. ఇక గగ్గితిప్ప దగ్గర క్వారీ తీసుకున్నావు. ఈ 2 క్వారీల దగ్గర నువ్వు అమ్ముకునేవే లేదా? ఈరోజు నువ్వు అది సర్వే చేపించమంటే నేను సర్వే చేపిస్తా. నువ్వు అమ్ముకొని నువ్వు దానికి పాల్పడినావు. నేను ఎక్కడ కానీ గ్రావలు అమ్ముకునే చరిత్ర నాకు లేదు. ఎక్కడైనా ఒక్క లోడుకి అమ్ముకున్నంటే, ఒక్క లోడు నేను చేసినంటే నేను రాజకీయం నుంచి బయటికి పోతా. నువ్వు అమ్ముకోలేని చేస్తే నువ్వేం చెప్తావు? ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? ఇది నేను చెప్పేది కాదు, టోటల్గా ఉన్నటువంటి నీ జాతకం. ఇంకొకటి, రైతుల గురించి చాలా వలగబోసినావు. రైతులకు ఏదో మేము అన్యాయం చేస్తానట్టు, నువ్వేదో మేలు చేస్తానట్టు. పసుపు ఉంది, పసుపు అమ్మకంలో నువ్వు ఎంత కమిషన్ తీసుకున్నావు? నేను చెప్పడం కాదు, రైతులే పిలిపిస్తా, మార్కెట్ రేట్లు పెడదాం, అందరినీ పిలిపించు, రైతులందరినీ పిలిపించి మార్కెట్ రేట్లు బహిరంగ అడుగుదాం. నేను కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేపీ ఉల్లి రైతులకు వచ్చింది సుమారు మన నియోజకవర్గానికి సుమారు 10-15 కోట్ల డబ్బులు వచ్చింది. మా వాళ్ళ రైతులు పిలుస్తాం. నా ఏములో నేనేమన్నా కమిషన్ తీసుకునేనా? నీ ఏములో నువ్వేమన్నా కమిషన్ తీసుకునేవా లేదా? రైతులను అడుగుదాం, ప్రజలను అడుగుదాం. ప్రజలు చెప్తారు కదా, అదే వాస్తవం. అది ప్రజలు చెప్పరు, ఖచ్చితంగా వాస్తవం చెప్తారు వాళ్ళు, అబద్ధాలు చెప్పరు వాళ్ళు. దానికి నువ్వు సిద్ధమా? ఎప్పుడు సిద్ధమని చెప్పు, డేట్ చెప్పు. ఆ డేట్ అవ్వద్దు, అందరు రైతులు పిలిపిస్తాం. మన మార్కెట్ ఆడే ఉంది, మార్కెట్ బహిరంగ మీటింగ్ పెడతాం. బహిరంగ మీటింగ్ రైతుల్లో ఎవరినిలే పిలుస్తాము, అడుగుదాం. అదే రకంగా రిజిస్ట్రేషన్ ఆఫీసుకు నేను 40 ఏళ్ళ నుంచి నేను రాజకీయంలో ఉన్న రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోలేదు. నువ్వేం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి నువ్వు పోయినాకంగా లంచం ఎక్కువ పెరిగింది అని చెప్తాను. అయ్యా, నాకు రాక ప్రజలు అవకాశం కల్పించారు. ఒక బీసీ వ్యక్తిని ఇంతవరకు ఎప్పుడు నాకు ఎమ్మెల్యే లేలే. మా నియోజకవర్గం ప్రజలందరూ నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. గెలిపించిన తర్వాత వాళ్ళు నా కాడికి వచ్చి, సార్
ఇలా రిజిస్టర్ ఆఫీస్ ఉంది, చిన్న రూమ్ తీసుకున్నారు. ఆ రూమ్లో మా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆడ ఏమైనా వర్షాలు పడితే మా డాక్యుమెంట్ కాలిపోతే మా పరిస్థితి ఏంది, ఏమైనా చెడిపోతే మా పరిస్థితి ఏంది, ఆడ భద్రత లేదు, కట్టుభద్రత లేదు, మాకు ఆస్తులు అదే అని నా కాడికి కొంతమంది ప్రజలు చదివితే అది ఏ రకంగా ఉంది అని చూసేకపోయినాం. అక్కడికి పోయినప్పుడు చూస్తే నాకు కూడా వీళ్ళు ప్రజలు చెప్పింది వాస్తవం అనిపించింది. ఆడిపోయిన తర్వాత ఆ సందు రోడ్డు సన్న సందు, ఆ సందులో పోయేదానికి జనాలు పోయేదానికి ఇరుకు. ఈ రిజిస్టర్ ఆఫీస్ పోతే బైకులు కార్లు పెట్టుకుంటే ప్రజలు జనాలు పోయేదానికి చాలా ఇబ్బంది. అది బాడిగ రూమ్ అని చూసిన తర్వాత నాకు కూడా ఇది వాస్తవం అనిపించింది. అప్పుడే ఇమీడియట్గా దానికి ప్రత్యామ్నాయం చేయాలి అని ఆలోచించి మనం మార్కెట్ యార్డ్లో మన మున్సిపాలిటీ పాత మున్సిపాలిటీ ఆఫీస్ ఉంటే అది ఖాళీగా ఉంది, మన మున్సిపాలిటీ ఆఫీస్ ఉన్న కమిషన్ వీళ్ళు అడిగితే సార్ ఖాళీగా ఉందని చెప్తే దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేయాలని చెప్పి సుమారు ఇప్పుడు ₹1 కోటి ఖర్చు పెట్టి ఎక్కడ మన జిల్లాలో లేనటువంటి రిజిస్టర్ ఆఫీస్ని ఎక్కడ ఉందంటే మైదుకూరులో ఉంది అనే రకంగా డెవలప్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మేము అక్కడ పోయినాం. ఒకవేళ మేము డబ్బు తీసుకుంటామని చెప్పి ఉండింటే నువ్వు అడిపోయి ధర్నా చేయాల్సింది కదా. ఇప్పుడు నీ హయాంలో ఎక్కడ నువ్వు తప్పు చేస్తా అంటే మేము ధర్నా చేసాం, నువ్వు వచ్చి ఆ తప్పు చేస్తాను, అవినీతి జరుగుతుంది, నువ్వు వచ్చి ధర్నా చేయాల్సింది. అంటే నీకేమో నువ్వు డబ్బులు వసూలు చేయాలంటే నేను ఆఫీస్ పోయి డబ్బులు వసూల్సిన అవసరం లేదు, నీ మాది ఇంట్లో కూర్చుంటే డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు కదా. నేను డబ్బుల కోసం కాకపోయింది, నేను ప్రజల ఆస్తులు కాపాడాలా, ప్రజలకు భద్రత కల్పించాలా అనే ఆలోచనతోనే అక్కడ పోయినా దానికి ప్రత్యామ్నాయ ప్రయత్నం చేస్తానా. ఇప్పుడు 1 నెల 2 నెలల లోపల షిఫ్ట్ అయిపోతా రిజిస్టర్ ఆఫీసులు కూడా, అది కలెక్టర్ దగ్గర పోయి కలెక్టర్ పర్మిషన్ తీసుకొని చేస్తున్నాం. అది ప్రజలకు మంచి చేయాల ఆలోచనతో మేము చేసినటువంటి ప్రక్రియ. మేము దాంట్లో లంచం తీసుకోవాలని ఆలోచన లేదు. నువ్వు అటువంటి ఏదైనా పరిస్థితి ఉంటే నువ్వు ధర్నా చేయి, నిలబెట్టు, అవినీతి అరికట్టు, దానికి మేము ఒప్పుకుంటాం, మేము దానికి ఎక్కడ వ్యతిరేక కాదు అని తెలియజేస్తున్నా. అటువంటి వాస్తవ మాటలు చెప్పగాకు. ఆ తర్వాత పనులు ఇచ్చేటప్పుడు ముందే పర్సెంటేజ్, ఎందుకంటే ఎందుకంటే ఒక కాంట్రాక్ట్ ఉంటాడు, కాంట్రాక్ట్ ఏంటంటే టెండర్ వేయాలా, టెండర్ వేస్తే దాని ₹2 డబ్బులు వస్తే అప్పుడు డబ్బులు అడిగినా ఇచ్చారు ఎవరో ప్రీతిగా. మన మాజీ శాసనసభ్యులులే అది సంబంధంలే, టెండర్ వేసిన ముందే ఆయన డబ్బులు ఆయన ముట్ట చెప్పాలా, ఆయన పర్సెంటేజ్ ఇవ్వాలా, ఇచ్చిన తర్వాతనే మళ్ళీ టెండర్లు ఓపెన్ చేస్తారు. అంటే కాంట్రాక్టర్ ఎందుకంటే వాని వృత్తి, కాంట్రాక్టర్ పని లేకుంటే బతకలేడు, ఆ మిషన్ ఉంటాయి, ఎక్విప్మెంట్స్ ఉంటాయి, చేయాలి. కాబట్టి ఏ సమస్య లేకుండా పోతాయని చెప్పి 10% ఇస్తారు. ఆ తర్వాత ఇంకోటి వర్క్స్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలా, యాక్చువల్గా నీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఉంటారు, ఆ ఊళ్ళో లీడర్లు ఉంటారు. అయినా నీ పార్టీలో మీ లీడర్లు ఎట్టాలంటే వాళ్ళ సొంత జోబులోంచి డబ్బు ఖర్చు పెట్టినటువంటి లీడర్స్ మీ వాళ్ళందరూ. వాళ్ళ ఏరియాలో వాళ్ళ ఊర్లో వర్క్ వచ్చి ఎవరికి ఇవ్వాలా, వాళ్ళకి వాళ్ళ వర్క్ వాళ్ళకి ఇస్తే దాంట్లో ₹10 ₹2 వస్తుంది. వాళ్ళు కూడా ఏం చెప్పారు, సారు బయట వాళ్ళకి ఇచ్చే పర్సెంటేజ్ మేమే ఇస్తాము, మాకే ఇవ్వండి అని చెప్పి కూడా అడిగినారు. మీకు ఇచ్చేది లేదు, నాకు ఎందుకంటే వాళ్ళతో ఒకేసారి డబ్బు తీసుకొచ్చి ఇస్తారు కదా అని వాళ్ళకి ఇచ్చేది లేదు అని చెప్పి నువ్వు వేరే బయట వానికి ఇస్తావు. ఇప్పుడు మైదుకూరు మున్సిపాలిటీ ఉంది, మున్సిపాలిటీలో అన్ని వర్క్స్ ఒకే ఏజెన్సీ ఎందుకు వేయాలి టెండరు, టోటంతా ఊరంతా ఒకే ఏజెన్సీకి టెండర్ వేయించి అతని దగ్గర కమిషన్ తీసుకొని పనులు చేపిస్తాను నువ్వు. ఇప్పుడు మా ఏమలేంది, ఏ ఊరు లీడర్లు ఆ ఊర్లోనే పనిచేస్తున్నారు, ఆ ఊర్లో లీడర్లు ఎవరైనా ₹1 కమిషన్ లేదు. మున్సిపాలిటీ ఉంది, ఏ వార్డులో ఉన్నటువంటి లీడరు ఆ వార్డులో పనిచేస్తాను, ఎక్కడెక్కడుంటే వాళ్ళే టెండర్ వేసుకుంటాను. నేను చెప్పిన మా కార్యకర్తలు నాయన మీరు కష్టపడినారు, మీ ఏరియాలో మీరే చేసుకోండి, మీరు ఎవరికైనా ఒక పైసా ఇవ్వకండి, %1 డబ్బులు ఇవ్వకండి అని చెప్పి కూడా మా కార్యకర్తలు చెప్పాం. మా పరిపాలన ఈ రకం ఉంది, నీ పరిపాలన మరి పర్సెంటేజ్తో తీసుకొని చేసినటువంటి పరిపాలన ఇది. ఎగ్జాంపుల్ ఒకటి కాదు, ఇప్పుడు ప్రతి ఊర్లో అడ్వాన్స్ డబ్బులు అంటే వాళ్ళు రక్తం పీడించి కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేది నువ్వు కాదా. ఆ తర్వాత ఇంకోటి విషయం, దీని అన్నిటికన్నా ముఖ్యంగా ఇది మీకు అందరికీ చూపిస్తున్నా. ఇది కూడా మీకు కాపీ మీకు అందరికి ఇస్తా. 3 పేజీలు ఉన్నాయి, 3 పేజీలు మీకే ఇస్తా. ఇది ఎవరు తెలుసా,
రఘురామిరెడ్డి దగ్గర నిన్నటి రోజున రఘురామిరెడ్డి మా మీద అవినీతి పౌడని మాట్లాడినప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పిఎల్ కానీ వాళ్ళ నాయకులు కానీ బాధపడి నాయన నువ్వు అవినీతి చేయలేదు, మా నాయకుడు అవినీతి చేసినాడు అని చిట్టా ఇచ్చారు నాకు. ప్రతి ఒక్కటి ఎంత, ప్రతి ఊళ్ళో షిఫ్ట్ ఆపరేటర్కి 1,10,00,000, ఆ తర్వాత మండలంలో సబ్స్టేషన్లో 2 కోట్లు, ఇట్లా చిట్టా ఇచ్చి పేపర్లు రాసి 92 కోట్లు డబ్బులు నగదు రూపంలో తీసుకున్నారు. 92 కోట్లు నగదు రూపాయలు తీసుకున్నారు. ప్రతి ఒక్క పేజీ ప్రతి ఒక్క లిస్టు ఈ పేపర్ కూడా మీకే ఇస్తా. ఇది నేను ఇచ్చింది కాదు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ కానీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పిఎల్ కానీ మీరు చెప్పిన మాటలు విని వాళ్ళకు బాధ కలిగి మీరు అవినీతి చేయలేదు, మా నాయకుడు అవినీతి చేసినాడు అని చెప్పి తీసుకొచ్చినటువంటి చిట్టా ఇది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.